వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల పెదరావూరు గ్రామంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించి గత 5 సంవత్సరాలుగా చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాలతో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించే విధంగా లోక కళ్యాణార్థం భక్తుల క్షేమాన్ని కోరుతూ నిర్మించనున్న ఆలయ శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మరియు సిహెచ్ లక్ష్మీ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు శుభం శర్మ, పాలడుగు లక్ష్మీనారాయణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. वासुदेव प्रियाय कुमार गुरवे गणपतये वक्रतुंड गणपति गं 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 गसरमुदे ओम फट हरे बंधु रत्रवः इंद्रवक्तादष्टा अवक्षेत्राणि गन्धर्वो सभोन इत्मोहना घनः क्षोभनश्चरुजनीनां संग्रन्दनान् विजयगवीरस्य तगुंदेन मुझे कुमकुम भवाय नमः भवकरणाय नमो बलाय नमो बलप्रमोदनाय नमः सर्वभूत तिष्ठापनर्वसु हविजावद्भयन्ति పెదరావూరు కొల్లూరు గ్రామ మధ్యంలో సుబ్రహ్మణ్యపురం అభయహస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో దానికి ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులు, అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు, ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడాను చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి చెమ్మె నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు, అలాగే చక్కగా కూర్చొని మనసారా తనివి తీరా దానికి కూడా టికెట్ పెట్టకుండా కొబ్బరికాయ కొడితే టికెట్టు, దర్శనం టికెట్టు, హారతి టికెట్టు కాకుండా మన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షించడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కామకోటి పీఠం నుంచి ప్రత్యేకంగా స్వామివారి భక్తులు మాగంటి వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మన గ్రామంలో ఉండేటువంటి రమేష్ బాబు గారు, మన దేవస్థానం వేద పండితులు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, అలాగే మనకి ఊళ్ళో బాగా కన్స్ట్రక్షన్లో బాగా అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు, అనేక మంది అందరూ సహకరించాలి. ఫార్మర్ పోర్టల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని తెలిపారు. సొంత భూమి కలిగిన రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నుండి ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఈ సేవలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు. రైతుకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డును తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళితే వ్యవసాయ సహాయకులు ఏపీ ఫార్మర్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి యూనిక్ నెంబర్ ఇస్తారని తెలిపారు. దీనివలన ప్రభుత్వం అందించే రైతు భరోసా, యంత్ర పరికరాలు, సబ్సిడీపై ఎరువులు, రుణమాఫీ, ధాన్యం సేకరణ వంటి సేవలు అందిపుచ్చుకోవచ్చునని స్పష్టం చేశారు. రైతులు అందరూ ఈ సేవలను విధిగా వినియోగించుకోవాలని తెలిపారు. 12వ తేదీన రోటరీ క్లబ్ వైకుంఠపురం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ మరియు
పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సోమవారం స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థలం కళాకారుల భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం యొక్క సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, వారికి కావలసిన కళ్ళజోళ్లు, ఆపరేషన్లు మరియు మందులు కూడా ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు మన కళాకారుల భవనం బీసీ కాలనీకి ముందుగా వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందని మనవి చేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, ఈదర రామారావు, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈదర వెంకట పూర్ణచంద్, సంఘాల సభ్యులు డి మురళీకృష్ణ, చెరుకుమల్లి సింగారావు, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, కనపతి మధుకర్, దేవరపల్లి భవానీ, కొండమూది రమేష్, వెనిగల నారాయణ, శివప్రసాద్, గోళ్ల సుబ్రహ్మణ్యం, గుత్తా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కళల కానాసి తెనాలిలో కళాకారులు చాలా గొప్పగా కళలను ప్రోత్సహిస్తూ కళల్ని బతికిస్తున్నారు. అటువంటి కళాకారులకి ఏదో ఉడతబక్కిగా సేవ చేయాలనే తలంపుతో సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో తెనాలి రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రేపు ఎల్వి హాస్పిటల్ వారి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. కాబట్టి ఈ తెనాలి పరిసర ప్రాంత కళాకారులందరూ వచ్చి వారి కళ్ళు పరీక్షించుకోవాలి. శుక్లంలో ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. ఏదన్నా కళ్ళజోళ్ళు అవసరమైన వారికి సంస్థ తరపున కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకొస్తున్నాం. కాబట్టి కళాకారులందరూ ఈ శిబిరానికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఇప్పుడు మీకు ఏదన్నా బాధలుంటే మీరు తప్పకుండా కన్ను కానీ పన్ను కానీ బాధలుంటే తప్పకుండా రండి, వండి చూపించుకోండి. 10 గంటల నుంచి మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, మీరు తప్పకుండా రావాలి. పైగా ఇప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు. నేను ఫోన్ చేస్తే అందరూ ఏమన్నారంటే, అమ్మ మీ పుణ్యం అంట ఇట్లా చేస్తున్నారు, లేకపోతే మాకు అసలు ఈ కన్ను చూపించుకోవడానికి డబ్బులు లేక కన్ను ఎంతో ఇబ్బంది పడుతున్నామని చాలామంది నేను ఫోన్ చేస్తే నాకు అందరూ చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి చూపించుకొని మీరు చక్కగా మందులు ఫ్రీగా ఇస్తారు. పైగానేమో ఆపరేషన్ కావాలన్నా కూడా ఫ్రీగా చేస్తారు, కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తారు. మీరు తప్పకుండా వచ్చి చూపించుకొని సంతోషంగా వెళ్ళండి, అది మా కోరిక. తెనాలి షరాబ్ బజార్లో కొలువైన భద్రావతి సహిత భావన ఋషి స్వామి కళ్యాణం ఈ నెల 30వ తేదీ నుండి కొనసాగుతుంది. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి సమారాధన నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన లక్ష్మీ కూచిపూడి కళా కేంద్రం నాట్యచారిణి వెంకటలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ శ్రీరామనామం, ఆ తండ్రిని స్మరిస్తూ ఇందులోని శక్తిని అవుతాయి. ఇది ఒక విజ్ఞాన నాట్యాన్ని చిన్నతనం నుండే పిల్లలకి నేర్పించడం ద్వారా వాళ్ళు ఒక వ్యక్తిత్వ వికాసం చాలా అన్నమాట చెప్పి రైల్లో పెట్టావా? ఎన్నాళ్ళ నుంచి తెస్తున్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా
ఈ రోజున దేవస్థానం వద్ద అటు గాంధీ చౌక్ సెంటర్ నుండి ఇటు దాదాపుగా గాడిబావు ఉప్పు బజార్ సెంటర్ వరకు కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు మహిళామణులు అందరితో కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కళ్యాణం అయిన తర్వాత మరొక ముఖ్యాంశంగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి బౌద్ధమ సంఘీయులు దాదాపుగా 8,500 మంది పాల్గొంటారు. ఈ రోజున కరెక్ట్గా 7 గంటలకే ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బిగించేయడం జరిగింది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలు కూచిపూడి నృత్య కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం నుంచి రేపు 17వ తారీఖున పౌళింపు సేవలన్నీ పూర్తవుతాయి. శ్రీ భద్రావతి భవనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం అనంతరం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి కన్నుల పండుగ చేసినందుకు సంఘీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశమైన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. వైభవంగా కొనసాగుతున్న షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.